హాయ్ అండి. ఈరోజు మనం స్లైస్ రిఫైనర్ 2.0ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా యూజ్ చేయాలి, రిఫైనర్ 1కి రిఫైనర్ 2కి డిఫరెన్సెస్ ఏంటి, అండ్ అది ఎలా కొనుక్కోవాలి, అసలు ప్లగిన్స్ ఎక్కడి నుండి పర్చేస్ చేస్తారు అనేది మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్లైస్ రిఫైనర్ 1 ఉందండి నా దగ్గర. అండ్ ఇది కాకుండా నాకు రిఫైనర్ 2.0 కావాలంటే నేను ఎట్లా పర్చేస్ చేస్తున్నానని మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నానండి. ఎనీథింగ్ గూగుల్ క్రోమ్ వీస్టా ఇంకో జూయిస్ ఫర్ రిజల్యూమ్ అని టైప్ చేయండి. మనకి ఇక్కడ ఒక ఇదైతే వచ్చింది, జ్యూస్ బార్ వెబ్సైట్ ఓపెన్ అయింది. దాంట్లో డౌన్లోడ్ తీసుకున్నాను. డౌన్లోడ్ ఫర్ విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్ కొట్టండి. నేను డౌన్లోడ్ ఫర్ విండోస్ అని కొడుతున్నాను. ఈ సెటప్ అయితే నాకు డౌన్లోడ్ అయిపోయిందండి. చాలా చిన్న సైజ్ 20 MB ఏమో ఉంటుంది. సో ఇది డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని మనం ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేయడం సింపుల్ వేనే. మనం ఎలాంటి చిన్న ప్లగిన్ డబల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచుకున్నా కాబట్టి నా జ్యూస్ బార్ అయితే ఓపెన్ చేశానండి. దీంట్లో నా క్రెడెన్షియల్స్ ఇచ్చి నేనైతే లాగిన్ అవుతున్నాను. ఇప్పుడు నేను డైరెక్ట్ లాగిన్ అయిపోయాను అనమాట. సో ఇట్లా క్రెడెన్షియల్స్ ఇవ్వగానే మనకి ఇలాంటి డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసి సైన్ అప్ కొట్టేస్తే సరిపోతుంది. సైన్ అప్ కొట్టిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన ఇంటర్ఫేస్తో బ్రౌజ్లో మనకి ఇక్కడ స్లైస్ రిఫైనర్ 2.0. సో ఇది స్లైస్ రిఫైనర్ కేపీటీ పోనేటోడు తయారు చేసింది కాబట్టి మనకు వాడి ఆథర్ నేమ్ అనుకోండి, లేదంటే క్రియేటర్ నేమ్ అనుకోండి, ఇదైతే వస్తుంది. దీన్ని ఇక్కడ ఇన్స్టాల్ కొట్టగానే మనకి పేమెంట్ లింక్ ఓపెన్ అవుతుంది, పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయండి. డెబిట్ కార్డ్ యాక్సెప్ట్ చేయదు. పేపాల్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఏదైనా ఫారిన్ ఎక్స్చేంజ్కి సంబంధించినవి యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇన్స్టాల్ కొట్టేసి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేస్తే వితౌట్ ఓటీపీ ఇది పేమెంట్ డిడక్ట్ చేస్తుంది అనమాట. సో మనల్ని ఇన్స్టాల్ అని కొట్టగానే ఓటీపీ అడగదు, ఏం అడగదు, డైరెక్ట్ పేమెంట్ కట్ అయిపోతుంది. ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాలా లేకపోతే బయ్యా అని వస్తుంది. అప్పుడు డైరెక్ట్ ఇన్స్టాల్ అయిపోతుంది. అండ్ మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది జ్యూస్ బార్ అనేది సేవ్ చేసి పెట్టుకుంటుంది. సో దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక్కదానికోసం మనం డబ్బులు పెడతాం కరెక్ట్. ఇది ఒక 1500 లోపల ఉంటుంది. ఇన్స్టాల్ కొట్టగానే డిడక్ట్ అయిపోతుంది, ఇన్స్టాల్ అయిపోతుంది. ఇదంతా బాగానే ఉంది. ఇది కాకుండా మనం వేరే ఎఫెక్ట్స్ ఏదైనా ఎక్స్ప్లోర్ చేసేప్పుడు బై మిస్టేక్లో కూడా వేరే ఎఫెక్ట్ ఏదైనా ఉంది, $179 యూరోస్ ఉంది అంటే దగ్గర మనకి 179 ఇంటూ యూరో ఒకటి $100 ఉందండి, 17,000. మీరు ఇట్లా జస్ట్ క్లిక్ చేయగానే మీ అకౌంట్లో నుండి కట్ అయిపోతాయి అన్నమాట. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు అవసరం ఉన్నది మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి. మిగతా దాని జోలికి పోకుంటుంటే బెటర్. రిఫైనర్ అదే ఇక్కడ ప్రైజింగ్ ఎట్లా చూపిస్తుందో మీకు అక్కడ స్లైస్ రిఫైనర్ ఓపెన్ చేయగానే దాని ప్రైజింగ్ చూపిస్తుంది. నేను ఆల్రెడీ కొనుక్కున్నా కాబట్టి దానికి ప్రైజింగ్ చూపించట్లే. వన్స్ ఇది కొనుక్కుంటే సరిపోతుందండి. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఈ జ్యూస్ బార్ డౌన్లోడ్ చేసుకోవడం, మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం ఉంటుంది అనమాట. సో ఈ పర్చేస్డ్ ఉంది కదండి, దీంట్లో నేను ఉన్న 2 ప్లగిన్స్ని అయితే ఇన్స్టాల్ అని చూపిస్తుంది. నేను డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసేసుకుంటున్నాను. ఇన్స్టాల్లోనే వచ్చేసింది. సో దీనికి రిలేటెడ్ అప్డేట్స్ కూడా ఇక్కడనే చూపిస్తుంది. ఈ జ్యూస్ బార్ ఏంటంటే మనకి యాప్ స్టోర్ లెక్క. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, యాపిల్లోకి యాప్ స్టోర్ ఎట్లానో రిజల్యూమోలోకి జ్యూస్ బార్ అనేది ప్లే స్టోర్ మనకి యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ప్లగిన్స్ డౌన్లోడ్ చేసుకొని ఉంటుంది అనమాట. కానీ జాగ్రత్త ఉండండి. క్రెడిట్ కార్డ్ ఒక్కసారి డీటెయిల్స్ ఇచ్చారంటే దీంట్లో డిఫాల్ట్గా సేవ్ అవుతాయి. సేవ్ అయిన తర్వాత వితౌట్ ఓటీపీ ఎలాంటి అయినా డిడక్ట్ చేసేస్తుంది అనమాట. సో ఇది మీరు తెలియని వాళ్ళతో షేర్ చేసుకొని నా జ్యూస్ బార్ ఉంది లాగిన్ చేసుకో అది ఇది అని చెప్పేసి అనుకుంటారు. పొరపాటున వాళ్ళు కూడా ఎప్పుడైనా ఏమంటారు మర్చిపోయి అనుకోండి, తెలియకనో ఇట్లా కొట్టేసారు అనుకోండి,
చాలా పెద్ద, దీంట్లో దగ్గర దగ్గర 2 లక్షల వరకు కూడా ప్లగిన్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు మళ్ళీ టాపిక్ వస్తే మనం ఈ రిఫైనర్ని ఇన్స్టాల్ చేసేసుకున్నాం. నేను ఆల్రెడీ పర్చేస్ చేసి పెట్టుకున్నా కాబట్టి నాకు పర్చేస్లో చూపించింది. ఇన్స్టాల్ చేసుకుంటే ఇన్స్టాల్లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఈ ప్లగిన్ అనేది రిజల్యూమ్లోకి వచ్చేసింది అనమాట. సో నేనేం చేస్తున్నా, ఈ రిఫైనర్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. సో దీంట్లో చూద్దాం, నిన్న లాస్ట్ వీడియోస్లో మనం రిఫైనర్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కాకుండా మనకి స్లైస్ ఎడ్జ్ ప్రీవియస్గా ఎలా అయితే మనకి ఎఫెక్ట్, కలర్ ఏ, కలర్ బి, డబల్ ఎడ్జ్ బార్డర్, బ్లాక్ బీజీ, దీంట్లో చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. దీంట్లో నాకు నచ్చిన కొన్ని ఫీచర్స్ మీకు చెప్తాను. ఫుల్ ఫ్లెడ్జ్ మీరు ఎప్పుడైనా సరే ఒప్పుకున్నప్పుడు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో సేమ్ లాస్ట్ వీడియో లాగానే మనం దీంట్లో ఉన్న లేయర్స్ని లెఫ్ట్ సైడ్ ఒక కైండ్, రైట్ సైడ్ ఒక కైండ్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను. సో నేనేం చేస్తున్నా, స్లైసెస్ నుండి 4, 5, 6, 7ని డ్రాగ్ చేసి గ్రూప్ 1లో డ్రాప్ చేసిన, 3, 8, 9, 10ని గ్రూప్ 2లో డ్రాప్ చేసిన. సో నాకు ఇక్కడ సేమ్ దానిలాగానే షేప్ వచ్చేసింది, సేమ్ దానిలాగానే ఉంది, ఎవ్రీథింగ్ దానిలాగానే ఉంది అనుకుంటే దీంట్లో టాప్, బాటమ్, సో షేప్ కూడా వచ్చేసింది. సింప్లీ ఏం లేదు, దీంట్లో ఎఫెక్ట్ క్లిక్ చేయగానే ఎఫెక్ట్ వచ్చేసేసింది అనమాట. సో సీన్ ఏంటంటే మనకి సింపుల్ ఎఫెక్ట్ ఇక్కడ వచ్చేసేసింది కాబట్టి మనం దాన్ని మాన్యువల్గా స్క్రీన్ షాట్ తీసి అక్కడ లేయర్ ప్లేస్ చేసి దాని మీద యాడర్ వేసి అదంతా అవసరం లేదనమాట. డైరెక్ట్ ఇక్కడ స్ట్రోక్ అంటే స్ట్రోక్ ఉంటుంది, ఎఫెక్ట్ అంటే ఎఫెక్ట్ ఉంటుంది. దీంట్లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి మనకి, ఈ మూమెంట్ అనేది ఎట్లుండాలి, మీకు ఏ కైండ్ కావాలా, ఒక్కొక్క ఎఫెక్ట్కి ఒక్కొక్క ఏమంటారు డిఫరెన్షియేషన్ మనకు కనిపిస్తుంది. బ్లింకర్ అంటే ఇట్లా బ్లింక్ అవుతూ ఉంటుంది, బ్లింకింగ్ స్పీడ్ని కంట్రోల్ చేయొచ్చు. ఓన్లీ బార్డర్స్తో ఆడుకోవచ్చు అనమాట. దీంట్లో మనం రూటింగ్ స్లైసెస్ మధ్యలో వేసేదేదో బార్డర్స్ మీద కూడా రూటింగ్ చేయవచ్చు దీంట్లో. సో సిమెట్రికల్ అంటే సెంటర్ నుండి డివైడ్ అవుతుంది అనమాట, అది హారిజంటల్ కానీ వర్టికల్ కానీ ఎనీథింగ్. అండ్ దీంట్లో కూడా కలర్ ఏంలో కొంచెం కలర్ చేంజ్ చేయగానే ఏ కలర్ చేంజ్ చేస్తే ఆ కలర్కి ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతుంది. అండ్ మీరు మల్టీ కలర్తో గేమ్ ప్లే చేయొచ్చు. సో అట్లా మనం ఎలాంటి కలర్స్తో గేమ్ ఆడవచ్చు. డ్యూయల్ ఎడ్జ్ ఎఫెక్ట్ ఉంటుంది చూడండి, ఇక్కడ డబుల్ బార్డర్ అనేది వస్తుంది, ఇది కూడా కొంచెం కూల్ లుక్ ఇస్తుంది. అండ్ బ్లింకర్ అనేది ఉంది కదా, బై బీపీఎం, ఒక నిమిషం, ఫ్రేమ్ బౌన్స్ అనేది బీపీఎంతో ఉందనుకోండి, ఇది మనం ఫ్రేమ్ బౌన్స్ దీన్ని కూడా రూటింగ్ లెక్క ఆడుకోవచ్చు. అట్లా మనం మల్టిపుల్ బౌన్స్ అంటే డిఫరెంట్ స్లైసెస్ ఆటోమేటిక్గా డ్యాన్స్ చేస్తుంటాయి. సో దీంట్లో ఎట్లా అంటే అట్లా మనం గేమ్ ఆడవచ్చు అనమాట. గేమ్ అంటే ఎంటర్టైన్ చేయవచ్చు. సో అట్లా దీంట్లో చాలా థింగ్స్ ఉన్నాయండి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇవన్నీ మీరు ఓపిక ఉన్నప్పుడు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ నాకు చాలా మంచి థింగ్ ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు నేను ఇలాంటి స్లైస్ ఉన్నాయి, నేను ఇది కలిపి నేను ఒక సింగిల్ స్క్రీన్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఏం చేస్తా అంటే దీన్ని కొంచెం ఇచ్చేరిపి దీన్ని కొంచెం ఈ స్లైస్ని దీంట్లోకి లాగేస్తే సెంటర్లో నాకు కట్ అనేది మిస్ అయిపోయి ఇది కంప్లీట్గా మెర్జ్ అయిపోయింది. ఎట్లా మెర్జ్ అయిపోయింది అంటే కంప్లీట్లీ ఇది ఒక షేప్కి క్రియేట్ చేసిన లేయర్ లెక్క మెర్జ్ అయిపోయింది. సో ఈ ఆటో మెర్జ్ ఇంత నీట్ క్వాలిటీ మనకి రిఫైనర్ 2.0లోనే వస్తుంది. స్లైస్ ఎడ్జ్లో కూడా మర్జ్ అవుతుంది స్లైస్, కానీ మనకి ఇంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ రాదనమాట. ఈ స్లైస్ వేరే అన్నట్టే కనిపిస్తుంది బార్డర్లో, కానీ రిఫైనర్ 2.0లో మాత్రం 100% పర్ఫెక్ట్ మెర్జ్ వస్తుంది. సో దీనికోసమే రిఫైనర్ని నేను ఎక్కువ వాడతాను. మిగతా అన్ని ఫీచర్స్ అన్నిట్లలో ఉంటాయి. సో మనం ఎప్పుడైనా సరే ఎగ్జాంపుల్ మీకు ఒక సింపుల్ చూపిస్తాను. ఒక ఆర్చ్ చేసామనుకోండి, ఎగ్జాంపుల్ ఇట్లా ఒక ఆర్చ్, ఇట్లా ఒక లైన్, ఇది ఒక ఆర్చ్ ఉందనుకోండి, రొటేషన్ 90. సో ఈ ఆర్చ్ చూడండి, మనకి
సింపుల్గా ఆర్చ్కి సింపుల్ బార్డర్ వచ్చేసింది మనకి ఆటోమేటిక్గా. ఎందుకు ఈ రిఫైనర్ అనేది స్లైస్ని మెర్జ్ చేస్తుంది. సో మనకి ఎంత సింపుల్గా ఆర్చ్ చేయవచ్చు అంటే మీకు ఇంకా నీట్గా చేసి చూపిస్తాను. సో ఈ ఆర్చ్ని అయితే నేను ఎలా చేస్తున్నా అంటే ఆర్చ్ బార్డర్ కోసం చాలా కష్టాలు పడతారండి. సింపుల్గా ఆర్చ్ బార్డర్ ఇలా వేసుకోవచ్చు. ఇట్లా ఒక 3 స్లైసెస్ అప్ టాప్ విడ్త్ వేసేసి ఈ 2 స్లైస్ 12 and 13 స్లైస్ 11 and 12 స్లైసెస్ని నేను మళ్ళీ దీంట్లో డ్రాప్ చేస్తాను. దీంట్లో డ్రాప్ జోన్లో సింపుల్ సీమ్లెస్గా ఎంత నీట్ ఆర్చ్ బార్డర్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ వ్యాన్. సో ఈ మర్జ్ లేయర్ ఉండడం వల్ల మనకి ఎలాంటి జర్క్ లేకుండా మనకి ఎడ్జ్ బోర్డర్ అయితే ఆర్చ్కి సింపుల్ వేసేయచ్చు అనమాట. ఆర్చ్ అనే కాదు, ఎలాంటి కైండ్ సెటప్ అయినా సరే ఈ మర్జింగ్ ఆప్షన్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఇదండి ఈరోజుకి. థ్యాంక్ యూ.